అలాగే రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారిని, అలాగే ఇన్ఛార్జ్ మేయర్ శ్రీ పోలిపోయి రూప్కుమార్ యాదవ్ గారిని, అలాగే నుడా చైర్మన్ శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు డైరెక్టర్ ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారిని, అలాగే శ్రీమతి భానుశ్రీ గారు మాజీ మేయర్ గారిని, అలాగే శ్రీ మామిడాల మధు గారు నగర టీడీపీ అధ్యక్షుల వారిని, అలాగే శ్రీ సురేందర్ రెడ్డి గారు రాష్ట్ర సాధ్యం సంవిక్తం గ్రహారమంగళం దేవం త్రైలోక్యం విరాగః భక్త్యాదీపం ప్రయత్యాదీ దేవాయ పరమాత్మనే ప్రాహిమాం నరకార్దోరా దివ్య జ్యోతిర్నమోస్తతే భద్రం గరుడే విష్ణుమజావదేవాః భద్రం వత్యే. మొదట మన మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం మాతో సహకరించవలసిందిగా కోరుచున్నాం. సార్ వేదిక ముందు ఉన్న వారందరూ కూడా దయచేసి కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ధర్మకర్త పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ముందుగా దేవస్థానం చైర్మన్ పుట్ట వెంకట అజయ్ కుమార్ గారిని ప్రమాణ స్వీకారం. పుట్ట వెంకట అజయ్ కుమార్ అనే నేను శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు నగరము వేంచేసి ఉన్న శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నందు ధర్మకర్తగా నియమించిన కారణముగా నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడై వాత్సల్యమును పాటించగా దురుద్దేశ రహితుడై దేవాలయ అభివృద్ధియే దృక్పథంగాను ఉంచుకుని శ్రీ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంస్థల విధులను కూర్చిన 30/1987 సంవత్సరం
సంవత్సరం చట్ట ప్రకారం దానికి సంబంధించిన అనుసరించి ప్రవర్తించగలవాడినని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ పుట్టా వెంకట అజయ్ కుమార్ అనే నేను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియపరచబడిన రహస్య విషయమును ఏదైనను గాని నాకు ధర్మకర్త పదవి బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని సమక్షమును గాని పరోక్షమును గాని తెలుపక రహస్యముగా ఉంచుదనని ఇందు మూలనగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సభ్యులుగా వెంకటాల శైలజ గారు, అదేవిధంగా ఎర్రంశెట్టి సుధీర్ బాబు, కన్యంపాటి లీలా గారు, నువ్వుల శ్రీకృష్ణ గారు, శ్రీ విజయమ్మ గారు, వీళ్ళందరూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో వేయించేసి ఉన్న శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నందు ధర్మకర్తగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై వాత్సల్యమును పాటింపక దురుద్దేశ రహితుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథంగా నుంచుకొని ధర్మాదాయ శాఖ సంస్థల 30/1987 సంవత్సరం చట్ట ప్రకారం దానికి సంబంధించిన అనుసరించి దేవస్థానం తరఫున నూతనంగా ధర్మకర్తగా నియమించిన వారికి పాలక మండలిలో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అజయ్ కుమార్ రెడ్డి గారికి, మరియు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శైలజ, సుధీర్ గారికి, లీలా, ఉషారాణి, హేమచంద్ర, నరేంద్ర, పోలమ్మ, రాజకృష్ణ, శ్రీకృష్ణ, విజయమ్మ, వీళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఇప్పుడే గౌరవనీయ మంత్రి గారు చాలా క్లారిటీగా వారి యొక్క విధి విధానాలు చెప్పారు. అంటే ఈ కమిటీ ఏం చేయాలి, వారి బాధ్యతలు ఏంటి అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. నేను అందరినీ కోరుకునేది ఒకటే, ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మీ యొక్క సేవలు ఈ డబ్బులు చేయాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఎంతో గౌరవమైన పదవి మీకు. ఒక దేవస్థానంలో ఒక చైర్మన్గా, అదేవిధంగా సభ్యులుగా నామినేట్ అయ్యారంటే అదెంతో గౌరవం. ఈ టెంపుల్ని అన్ని విధాలా డెవలప్ అయ్యేట్టుగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం రాకుండా చేసే విధంగా మీరందరూ పాలక మండలి చేయాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 15వ తేదీ శివరాత్రి, 17వ తేదీ రథోత్సవం ఉంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు అధికారులు కావచ్చు, పాలక మండలి కావచ్చు, అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.
అదేవిధంగా వారికి సపోర్ట్గా అటు మున్సిపల్ శాఖ కానీ, ఎలక్షన్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ కూడా వారికి అన్ని విధాలా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా 2014-19లో నేను ఇదే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను. అప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు పక్కనున్న కోనేరు చాలా భయంకరంగా ఉన్నింది, మీకు అందరికీ తెలుసు. ఆ రోజు ఇక్కడ ఉన్న భక్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు అడగటం, దాన్ని వెంటనే 6,40,00,000తో యాక్చువల్గా దాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దాం. ఈరోజు మనకు ఎన్విరాన్మెంట్ మంత్రిగా గౌరవనైన రామనారాయణ గారు ఉన్నారు. నెల్లూరులో ఉన్న టెంపుల్స్ కావచ్చు, లేదా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఈ యొక్క సత్రాలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటి కూడా వారి యొక్క సహకారంతో అన్నిటినీ డెవలప్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.